Welcome back to my channel Learning English with Ishwan. In this video, we are going to talk about a phrase. So, for the time being అనేది ఒక ఫ్రేజ్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే మన డే టు డే లైఫ్లో దీన్ని ఎలా మనం యూజ్ చేస్తాము అంటే తెలుగులో మీనింగ్ ఏమొస్తుంది అంటే కొద్ది కాలం పాటు అనేది వస్తుంది. అంటే ఫర్ ద టైం బీయింగ్ అంటే కొద్ది కాలం పాటు అనేది వస్తుంది. బట్ యాక్చువల్గా కొద్ది కాలం పాటు అనే దానికంటే అది అర్థం ఏమొస్తుంది అంతవరకు అనే కదా. అంటే ఇప్పుడు మనము మన ఇంటికి కాకుండా మన నైబర్స్ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ టైంలో వాళ్ళు లేరనుకోండి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చెప్తాము, వాళ్ళు రావడానికి టైం పడుతుందండి, అంతవరకు మా ఇంట్లో ఉండండి అంటాం కదా. అంతవరకు మా ఇంట్లో ఉండండి అంటే అంతే, కొద్ది కాలం పాటు, అదే కదా మీనింగ్ వస్తుంది. సో దాన్ని మనము యూజ్ చేస్తాం, ఫర్ ద టైం బీయింగ్ అంటాము. ఈ యొక్క ఫ్రేజ్ ఫ్రెండ్స్, ఈ ఫ్రేజ్ అనేది ఎక్కువగా మనం న్యూస్ పేపర్ రీడింగ్లో మనకు వస్తూ ఉంటుంది. సో మనం దీన్ని నేర్చుకుందాము, అలాగే మన డే టు డే లైఫ్లో దీన్ని మనం యూజ్ చేసామనుకోండి మన ఇంగ్లీష్ ఇంకా బెటర్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసి మనము సెంటెన్స్ అనేది మన డే టు డే లైఫ్లో ఎన్ని సందర్భాల్లో యూజ్ చేస్తామో కొన్ని సందర్భాల్లో మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో yesterday I went somewhere and after that I came back to my home. When I was coming back to my home, I noticed that someone was standing at my neighbor's home. And then I asked them, for whom are you waiting? Then they said that we are your neighbor's relatives, we are waiting for him. The door was closed. Then I said to him, he had gone somewhere before you came. Then they didn't say to anything to me, and they started mumbling to themselves, and they were telling themselves that so until he comes, where do we have to stay? So because they seem to be old, they are old age persons. Okay, they seem to be old and they were unable to stand for long time. So they were thinking like that. Then I noticed that and I said to them, okay, you can stay at my home for the time being. So because he may come back late, so until he comes back, you can stay at my home for the time being. ఓకేనా గైస్? అంటే అంతవరకు మీరు మా ఇంట్లో ఉండవచ్చు, స్టే చేయవచ్చు అని అర్థం వస్తుంది కదా, అదే మాట్లాడుతున్నాము. ఇంకోటి ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుంది కదా ఎలా యూజ్ చేయాలో. ఫర్ ద టైం బీయింగ్ యూ కెన్ స్టే అట్ మై హోమ్, యూ కెన్ స్టే అట్ మై హోమ్ ఫర్ ద టైం బీయింగ్. కొంతవరకు మా ఇంట్లో ఉండవచ్చు అంటే ఎంతవరకు, అంటిల్ హీ కమ్స్ బ్యాక్ టు హిస్ హోమ్. వాళ్ళ రిలేటివ్స్ వచ్చేంత వరకు మీరు మా ఇంట్లో ఉండవచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు కదా. ఓకేనా గైస్? ఇప్పుడు ఇంకో యూసేజ్ ఏంటిది అంటే ఇదే యూసేజ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. అంటే ఎగ్జాంపుల్ అంటే ఏంటి? సో నువ్వు నా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు, అంతవరకు నా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అంటే నా ఫోన్ రిపేర్ ఉన్నప్పుడు నా బ్రదర్ని అడిగాను అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి, అంతవరకు నా ఫోన్ యూజ్ చేసుకోండి అంటారు కదా. అంటే అంటిల్ ఇట్ గెట్స్ ఫిక్స్డ్, సో యూ కెన్ యూజ్ మై ఫోన్ అంతే కదా. Until it gets fixed, you can use my phone. అంటే ఫర్ ద టైం బీయింగ్ యూ కెన్ యూజ్ మై ఫోన్ అని చెప్తాం కదా, ఇలా చెప్పచ్చు. ఇది ఒక ఫ్రేజ్. ఓకేనా గైస్? సో దీన్ని కూడా మనం ఇప్పుడు యూజ్ చేద్దాము. ఏంటిది? సో yesterday I was going to my office. Suddenly it started raining and I was drenched, and I was trying to make a phone call to my friend. Suddenly my phone fell down from my hands. It fell down in a ditch. Okay, it fell down in a ditch and there was so much water. It drowned, and due to that it was out of order. It was not working. So since then it has not been working. Okay, now I need to make a phone call to my friend. Since my phone is out of order, so I can't use my phone. So could you help me make a phone call to my friend by using your phone? Then you said to me, okay, you can use my phone for the time being. For the time being means what? So until it get fixed, you can use my phone. You said, okay na? Adi meer cheptaru. So you can use my phone until it gets fixed. అంటే అది రిపేర్ అయ్యేంత వరకు నా ఫోన్ అనేది యూజ్ చేయండి అని చెప్తారు కదా. అంటే అప్పుడు నేనేం చెప్తానంటే ముందు నేనేం చెప్తానంటే యూ కెన్ యూజ్ మై ఫోన్ ఫర్ ద టైం బీయింగ్, అంతవరకు నా ఫోన్ అనేది యూజ్ చేసుకోండి అని చెప్తాం. అంటే మనం వాడుక భాషలో ఏం చెప్తాము, అది పూర్తి అయ్యేంత వరకు, అది రిపేర్ అయ్యేంత వరకు ఇది యూజ్ చేయండి అని కూడా చెప్తాము. అలాగే మనం ఏం చెప్తామంటే అంతవరకు నా ఫోన్ అనేది యూజ్ చేయండి, నా కార్ అనేది యూజ్ చేయండి, నా బైక్ అనేది యూజ్ చేయండి అని చెప్తుంటాం కదా. అంతవరకు మా ఇంట్లో ఉండండి అని చెప్తాం కదా, మీ రిలేటివ్స్ వచ్చేంత వరకు అని చెప్తుంటాం కదా. సో అలా యూజ్ చేస్తాం. ఫర్ ద టైం బీయింగ్ అనేది మీకు అర్థమవుతుందా గైస్? ఓకేనా? ఇలాంటి యూజెస్ అనేది చేయొచ్చు. అంటే ఇంకేం చెప్తాము, మన నైబర్స్ని అడుగుతుంటాం కదా. అంటే అవర్ కార్ బ్రోక్ డౌన్, we can't use our car, we can't drop
our children by using that car. So could you help me to drop our children at their school by using your car? And they said that okay, you can use my car for the time being. You can use my car for the time being until your car gets fixed. అంతే కదా, మీ కార్ పూర్తి అయ్యేంత వరకు, బాగా అయ్యేంత వరకు మా కార్ అనేది యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ మై కార్ టు డ్రాప్ యువర్ చిల్డ్రన్ అట్ ద స్కూల్. వాళ్ళ స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి మా కార్ అనేది యూజ్ చేయొచ్చు తెలుగులో. ఓకేనా ఫ్రెండ్స్, తెలుగు మీనింగ్ ఇది. ఓకేనా, ఫర్ ద టైం బీయింగ్ అనేది ఇంకా ఎన్ని సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా గైస్? ఫర్ ద టైం బీయింగ్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో అంతే గైస్, దట్స్ ఇట్ గైస్. సో if you are new to here, please subscribe to my channel and please give like to my videos. Okay na, support చేయండి please.